పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. బైకాట్ లైలా అని చెప్పేసి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతూ ఉంది. అసలు ఎందుకు బైకాట్ లైలా అని చెప్పేసి ఫ్యాన్స్ ఇంతగానం చేస్తున్నారు? మరి ఈ సినిమా రాకముందే ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారంటే సినిమా మరి ఆడుతుందా ఇఫ్ ఇన్ కేసు రిలీజ్ అయితే అన్న విషయాలు మనం ఒకసారి పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సో హాయ్ విను. హాయ్, ఎలా ఉన్నారు? పర్లేదు, కొంచెం బాగానే ఉన్నాయి. ఈరోజు హాలిడే కదా, సో బాగానే ఉన్నా. ఓకే ఓకే. సో మరి బైకాట్ లైలా అని చెప్పేసి బాగా హ్యాష్ ట్యాగ్స్ ఫుల్ ట్రెండ్ అవుతూ ఉన్నాయి. సో మరి ఏంటి, సినిమా రాకముందే ఇంతగానం నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారంటే మరి సినిమా వచ్చాక ఎలా ఉండబోతుంది ఏంటి మీ ప్రకారం? అంటే నా ప్రకారం ఏంటంటే ఇప్పటి వరకు బాయ్కాట్ చేస్తామన్న ప్రతి సినిమా హిట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ పుష్పాని కన్నడలో బాయ్కాట్ చేస్తామన్నారు చాలామంది, ఎక్కడిక్కడ అన్నారు. బట్ అది ఎంత బంపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సో దాంట్లో అల్లు అర్జున్ అన్న గెటప్ వేశాడు, లేడీ గెటప్. దీంట్లో లైలాలో కూడా అన్న లేడీ గెటప్ వేశాడు. సో నాకెందుకో ఆ సూచకాలన్నీ శుభ సూచకాలు అనిపిస్తున్నాయి విశ్వక్సేన్కి. సో ఇంకొక విషయం ఏంటంటే పృథ్వీ, మీకు ఐడియా ఉంటుంది నటుడు పృథ్వీరాజ్, 30 years ఇండస్ట్రీ ఇక్కడ. సో ఆయన లాస్ట్ టైం గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా వైఎస్ఆర్సీపీని కొంచెం అటు ఇటుగా చేసి మాట్లాడాడు. అండ్ ఇప్పుడు కూడా లైలా ఈవెంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగింది. అంటే గొర్రెల మాదిరిగా తీసుకొని 150 అది ఇది అని చెప్పేసి చివరికి మా బామ్మర్ది వస్తే అందరినీ కొట్టేసి మిగతా 11 సంథింగ్ ఏదో చెప్పాడు కదా. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక స్టేజ్ మీద పాలిటిక్స్ మాట్లాడటం కరెక్టే అని అంటారా? అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళిన పని ఏంది, మనం ఒక మూవీ ప్రమోట్ చేస్తున్నాం, అది ఒక మూవీ స్టేజ్, అదేదో రాజకీయాల గురించి పెట్టుకున్న స్టేజ్ అయితే కాదు. సో అక్కడ దేని గురించి మాట్లాడో దాని గురించి మాట్లాడాలి. బట్ దాన్ని ఏదో రాజకీయ వేలో తీసుకెళ్ళి అలా మాట్లాడడం పృథ్వీ గారి తప్పని నేను అనుకుంటున్నాను. సో బైకాట్ లైలా అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్స్ చాలా ట్రెండింగ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో బాగా. సో ఈ సినిమా రాకముందే ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంటే ఒకవేళ సినిమా వస్తే ఇఫ్ ఇన్ కేస్ ఏంటి పరిస్థితి? సినిమా ఆడుతుందా లేదా ఏంటి? పృథ్వీరాజ్ స్టేజ్ మీద అలా అనడం కరెక్టేనా? వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడటం కూడా. సో ఇక్కడ లైక్ ఆ సినిమా వేదికకి వెళ్ళి రాజకీయాల గురించి మాట్లాడడం చాలా దరిద్రకరం అది. సో ఏ విధంగా చూసుకున్నా సరే పృథ్వీరాజ్ ఇంతకు ముందు 30 years ఇండస్ట్రీ అని చెప్పేసి ఇట్లానంటే కష్టపడి వచ్చిండు మనోడు పైకి అని చెప్పేసి మనం చాలా విధాలుగా మాట్లాడుకున్నాము. అట్లాంటి వ్యక్తి లైక్ ఇప్పుడు ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ లైక్ రాజకీయాలకు వెళ్ళిండు. సో ఆయనలాగా మనం కూడా వెళ్ళొచ్చు. లైక్ సినిమాల వేదిక పైన మనం అట్లా మాట్లాడతానంటే పవన్ కళ్యాణ్ కష్టపడ్డది 10 to 12 years దాకా కష్టపడ్డాడు. ఆయనకి ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. అట్లాంటిది ఇట్లాంటి విధవలు ఏం చేస్తారు అని అంటే సినీ రంగానే నాశనం చేస్తారు. సో ప్రతి ఒక్కడు సరే అంత అన్ని సినిమాలు తీసిండు, 30 years ఇండస్ట్రీ అని చెప్పేసి అంతగానం చెప్తాడు కదా మనోడు. సో చెప్పేటప్పుడు వానికన్నా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కదా. సో మనం ఏ వేదిక పైన ఉన్నామో ఏం మాట్లాడుతున్నాం అని చెప్పేసి నీకు అంతగానం దున్నాలనిపించి ఇంకా అంతగానం ఏమైనా చేయాలనిపిస్తే నువ్వు రాజకీయాలలో పోయి చేయి. సినిమాలు మొత్తం నేను బంద్ చేస్తున్నా అని చెప్పేసి నువ్వు పోయి రాజకీయాలలో చేసుకో. అంతేగాని నువ్వు ఏం కష్టపడ్డావు చెప్పు సినిమాలల్లో? ఓ 10 నిమిషాలు 15 నిమిషాల క్యారెక్టర్ నీకు ఇచ్చిర్రు. ఆ సినిమాలో మొత్తం నేను విశ్వక్సేన్ అభిమాని. మీరు ఎలా చూసుకున్నా సరే ఒక సోను క్యారెక్టర్ ఆయననే చేసిండు, ఒక లైలా క్యారెక్టర్ ఆయననే చేసిండు. సో సినిమాకి 100% ఎఫెక్ట్స్ ఆయననే పెట్టిండు ఇక్కడ. సో మిగతా సైడ్ యాక్టర్స్ ఎవరైనా పెట్టారంటే అట్లా కూడా లేదు. ఇది ఒక 10 minutes ఇది నీకు ఒక మైక్ ఇచ్చి ఇట్లా మాట్లాడాలంటే. సో ఇది కూడా చెప్తా క్లారిటీగా, చిరంజీవి గారు వస్తున్నారని చెప్పేసి మనోడు బయటికి వెళ్ళిండు, విశ్వక్సేన్ గారు ఇంకో వాళ్ళ టీం వాళ్ళు. సో ఆ టైంలో ఈ పృథ్వీరాజ్ ఎదవ అనేటోడు మాట్లాడిండు. సో ఎలా అనుకున్నా సరే విశ్వక్సేనే డబ్బులు ఇచ్చి మాట్లాడిపించింది అని ఎట్లా అంటే మా హీరోకి ఏం అవసరం డబ్బులు ఇచ్చి మాట్లాడిపోయడం? చూడు నేను ఎట్లా అంటైనా సరే వైసీపీకి నేను చాలా ఆపోజిట్. అట్లాంటిది నేను వైసీపీ అభిమానులు అయినా సరే వైసీపీ కార్యకర్తలు అయినా సరే ఎవరైనా ఆఖరికి జగన్ గారైనా సరే నేను క్షమాపణ అడుగుతా, మా హీరో తరపున క్షమాపణ అడుగుతా. అంతేగాని ఒక లుచ్చగాడు ఒక విధవాడు వచ్చి మీరు అట్లా మాట్లాడితే సరే మా హీరో ఎంత కష్టపడ్డాడు? ఒక 2 months దాకా మీసాలు లేవు, ఎయిర్ బ్రోస్ లేవు, ఏం లేవు. అంతగానం కష్టపడి అంతగానం చేసిండు మా హీరో. అట్లాంటి హీరోకి మీరు బాయ్కాట్ చేస్తా అది చేస్తానంటే అంటే ఒక ఎదవ ఎవడైతే మాట్లాడతాడో ఒకప్పుడు కిరాకార్పి సరేనా, ఇప్పుడు పృథ్వీరాజ్ ఇట్లాంటి ఎదవలని బాయ్కాట్ చేయండి. అలా లైఫ్లో నుంచి బాయ్కాట్ చేయండి, లేకపోతే తెలుగు సినిమా పరిశ్రమకారు నుంచి బాయ్కాట్ చేయండి. అంతేగాని మీరు సినిమాకి ఎఫర్ట్స్ పెట్టింది అంత చేసాను. మరి కొంతమంది అంటారు ఏమంటారు అంటే మీరు పృథ్వీరాజ్ని సినిమా నుంచి తీసానంటే ఎట్లా తీసేస్తారు బ్రదర్? ఒకసారి ఆలోచించండి. సంవత్సరంన్నర పాటు సినిమా తీసిర్రు. ఇప్పుడు ఆయన ఎడిటింగ్ చేసి ఆయన తీసేస్తే కరెక్ట్ కాదు కదా. మీరు కూడా ఆలోచించాలి కదా. సినిమాకి ఎంత కావాలో అంత స్టఫ్ ఇచ్చి ఇంకా 2 daysలో రిలీజ్ అవుతుందనంటే
ఇప్పుడు మీరు అట్లాంటి మాటలు మాట్లాడితే సరే మేము ఒప్పుకుంటున్నాం, ఆ ఎదవ మాట్లాడింది తప్పే, నేను కూడా ఒప్పుకుంటా. కానీ విశ్వక్సేన్ ఏం చేసిండు, ఒక డైరెక్టర్ ఒక హీరోని లేపిండు. ఇప్పుడు అల్లు అర్జున్ చూసుకుంటే మన సుకుమార్ లేపిండు, ప్రభాస్ని అయినా సరే ఇంకోరినైనా సరే లేపింది రాజమౌళి అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. కానీ మా హీరోకి ఎవడు లేపలే, అర్థమవుతుందా? ఇది మాత్రం 100%. ఎందుకంటే డైరెక్టర్ ఆయననే, హీరో ఆయననే, ఇంకా టెక్నీషియన్ ఏమన్నా అవసరం ఉంటే కూడా ఆయననే చేస్తాడు. అంతగానం శ్రమ పడి పైకి వచ్చిండు. ఇంతకుముందు సినిమాలు చూసుకుంటా కూడా కొన్ని ఫ్లాప్లు అయినాయి, లైక్ సరిగా ఆడలేదు. సో మేము ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. అసలుకి మీరు బాయ్కౌట్ అని చెప్పేసి ఎట్లానంటే మా హీరో అక్కడ సరే మీకు వచ్చి సారీ చెప్పిండు కదా, సరే మా హీరో అనలేదు, సరే మీ వైసీపీ వాళ్ళందరికీ సారీ చెప్పిండు కదా, సరే మీరు ఆల్రెడీ లైక్ ఓడిపోయో లేకపోతే దేంతో మీరు బాధ ఉండరు, అట్లాంటి ఏదో వచ్చి మాట్లాడడం అయినా కానీ పృథ్వీరాజ్ ఎక్కడ తగ్గేదే లేదని చెప్పేసి మళ్ళీగా మాట్లాడటం స్టార్ట్ చేస్తూనే ఉన్నా. అంటే మరి నిజంగా ఈ సినిమా పోవాలని చెప్పేసి ఆయన ఏమన్నా స్కెచ్ చేసినట్టు కనిపిస్తుందిగా. ఇప్పుడు ఆయన పెట్టిన ఎఫర్ట్స్కి ఈయన ఏం చేస్తుందంటే లైక్ నన్ను కూడా ఏదన్నా పార్టీలో ఇప్పుడు ఆల్రెడీ ఉండు కదా, సో ఇంకా చూసుకుంటే గేమ్ చేంజర్ ఈవెంట్ లో కూడా అట్లనే మాట్లాడాడు. సో నేను ఏమంటున్నా అంటే వైసీపీ వాళ్ళందరికీ ఇట్లాంటి మాట్లాడుతారు కదా, ఈయనే కాదు ఇంకా 2-3 అట్లా మాట్లాడుతారు. మీకేమన్నా ఉంటే డైరెక్ట్ వాళ్ళని బైకౌట్ చేయండి, లైఫ్లో నుంచే బైకౌట్ చేయండి. లేకపోతే చెప్పండి ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందుకు, ఒకవేళ ఇప్పుడు లైలా సినిమా రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్పేయండి, అరే ఇట్లాంటి ఎదవాళ్ళు ఎవడైతే రాజకీయాల గురించి మాట్లాడుతుండో అట్లాంటి ఎదవాళ్ళని అసలు పెట్టుకోకండి, ఒకవేళ పెట్టుకుంటే మేము అసలుకి సినిమా షూటింగే లైక్ సినిమానే చూడమని చెప్పేసి స్టార్టింగ్లో చెప్పండి. సో యాక్టర్స్ అయినా సరే ఎవరైనా ప్రొడ్యూసర్, ఇప్పుడు ఆ ఎదవ ఏదైతే అన్నాడో వాడికి ఏమవుతలేదు, మనకి 0% ఆడ ఏమవుతలేదు. కానీ ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడ్యూసర్కి, ఒక హీరోకి లైక్ వాళ్ళ సినిమా మొత్తం చాలా లైక్ డల్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఒక వైసీపీని తిట్టిండు, వైసీపీ అభిమానులు చాలా లక్షలాది మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ చూడడం బంద్ చేస్తే లైక్ సినిమాకి కష్టమే కదా. ప్రొడ్యూసర్లు వాళ్ళ ఫ్యామిలీని రిస్క్ చేసి లైక్ వాళ్ళకు ఉన్న అసెట్స్ అన్ని అమ్మేసి మరి సినిమాలు తీస్తారు. సరే ఏదో ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు లేకపోతే అల్లు అరవింద్ గారు అట్లాంటివి మీరు అనుకోండి, ఏం కాదు. కానీ ఒక కామన్ పర్సన్ వచ్చి సినిమాకి అంతా ప్రొడ్యూస్ చేసినప్పుడు మీరు అట్లా బాయ్కౌట్ చేస్తాం ఇంకోటి చేస్తాం అని అంటే అది చాలా తప్పు. కావాలంటే ఆ పృథ్వీరాజ్ ఎదవ కాదు, వాడు చెత్త నా కొడుకు, వాని బదులు మీకు మేము సారీ చెప్తున్నాం, ఓకేనా? కానీ సినిమాని మాత్రం బాయ్కౌట్ చేయకండి. మీరు ఇట్లా బాయ్కౌట్ చేసుకుంటా పోతే తెలుగు సినీ పరిశ్రమ అనేదే చాలా దిగజారిపోతుంది. ఇప్పుడు చూసుకోండి పుష్ప 2 సినిమాతోని బాలీవుడ్లో రికార్డ్స్ బద్దలు కొట్టిండు, ఆఖరికి హాలీవుడ్ అంతా ఎంత చూసుకున్నా మొత్తం అంతా పోయింది. సరే మన ప్రభాస్ అన్న ఫస్ట్ అడుగుపెట్టిన తర్వాత మన అల్లు అర్జున్ అన్న రికార్డ్ బద్దలు కొట్టిండు. సో ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయిన దానికి మీరు ఇంకా దిగజారిపోయి బాయ్కౌట్ అది అని చెప్పేసి అన్నారనుకో, ఇంకా మన ఎప్పుడు సినిమాలు చూడం. ఒకవేళ మీ ఫ్యూచర్లో మీ కొడుకులో కూడా మీరు ఏం చెప్పుకోవాలంటే ఒకప్పుడు తెలుగు సినిమాల ఇట్లా అల్లు అర్జున్ ఉండేటోడు, విశ్వక్సేన్ ఉండేటోడు, ప్రభాస్ ఉండేటోడు, ఎన్టీఆర్ ఉండేటోడు అని చెప్పుకునే రోజులు వస్తాయి. సో ఏరా చెత్త కొడుకు మీకు ఇట్లాంటి కామెంట్ చేసిండో వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. సో జగన్ మామూలు వ్యక్తి కాదు కదా, సీఎం చంద్రబాబు కూడా చుక్కలు చూపించిండు. అట్లాంటోడు లైక్ మనోడు పృథ్వీరాజ్ని అనవసరంగా ఏలు పారేస్తాడు. సో ప్రతి ఒక్కరు చెప్పేదానంటే సారీ, ఆ పృథ్వీరాజ్ తరపున లైలా టీం తరపున సరే మేము సారీ చెప్తున్నాం మీకు, ఏదో ఒక చెత్తనా కొడుకు మాట్లాడండి అట్లా. కానీ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు ఆదరించాలి. ఎందుకనంటే చిన్న హీరో మన చిరంజీవి గారు వచ్చి అట్లాంటి మాటలు మాట్లాడలేదు, ఒక ఏమంటారు పీదిన ఏదో వచ్చి అట్లా మాట్లాడిండు. సో వాడి తరపున మేము అందరం సారీ చెప్తున్నాం. సినిమాని చంపేయకండి ప్లీజ్. ఫైనల్గా అసలు లైలా సినిమా ఎలా ఉండబోతుంది? వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఫిలిం? నేను విశ్వక్సేన్ అభిమాని, కానీ లైక్ ఎప్పుడైతే లైక్ అనుకున్నానో లైక్ లేడీ గెటప్ వేస్తుండని చెప్పేసి లైక్ నేనే కొంచెం డిస్కరేజ్గా ఉండే. మనకి ఎప్పుడైనా మాస్ సినిమా మాస్ ఎలివేషన్సే బాగుండే, లైక్ పల్కనామా దాస్లో చూసినాము, ఇంకో సినిమాలో చూసినాము. కానీ ఈ లేడీ గెటప్ ఇంక సెట్ అవుతుంది అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. ఇంతకుముందు శివకార్తికేయన్ చేశారు అట్లా అని చెప్పేసి, కానీ మనకి మెగాస్టార్ చిరంజీవి చెప్పారు అందంలో పోటీ పడాలంటే లైక్ మీరైతే పడలేము, లైక్ నువ్వు నాకన్నా స్మార్ట్గా ఉన్నావు అని అంటే, మీరు చిరంజీవి గారు అంత పెద్ద స్టారే అన్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎంత కష్టపడి ఉండొచ్చు ఆ సినిమాకి, ఎంత పేరు తీసుకొని రావచ్చు. మీరు ఇట్లాంటి సినిమాని లైక్ ఆదరించి ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ మేడం అనే సినిమా తీసిండు. సో ఏదైతే అట్లా కామెడీ వేలు ఉందో అదే కామెడీ వేలు వస్తుంది. కానీ మా వాడు నేనేమనుకున్నా ఓన్లీ జామ్ పండ్లు పెట్టుకుంటూ లైక్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇట్లా అనుకున్నా. కానీ ఆ డైలాగ్ డెలివరీ అయినా సరే, నీ ఛాతి చూసిన తర్వాత నా ఛాతి చపాతీ అయిందనడం, గజ్జలు గవ్వలు గల్లు అనడం, ఇట్లాంటివి ఏమైనా సరే సేమ్ ఒక లేడీ ఎట్లా చెప్తుందో అట్లా చెప్తుండు. నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే
లైలా కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. కొట్టిన తర్వాత నాకు మా విశ్వక్సేన్కి హీరో క్యారెక్టర్స్ ఇవ్వడం చాలా తక్కువ అయిపోతాయి, హీరోని క్యారెక్టర్స్ ఇవ్వడం చాలా ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక రష్మిక కూడా అట్లా నాకు అనిపించలేదు. చిరంజీవి గారు చెప్పారు విశ్వక్సేన్ చూస్తే నాకే మూడొస్తుంది అన్నట్టు చెప్పారు. అని అంటే అర్థం చేసుకోండి మనోడు ఎంత 100% ఎఫర్ట్స్ పెట్టిండు. కంపల్సరీ సినిమా మాత్రం ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. ఎట్లా ఒక మాటలో చెప్పాలంటే విశ్వక్సేన్ కెరియర్లోనే ది బెస్ట్ ఫిలింలా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.